మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తమ సహనాన్ని చేతగానితనం అనుకోవద్దని హెచ్చరించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అభివృద్ధి పేరిట లక్షల కోట్లు దోచుకుంటున్న వారి వెంట పడతామన్నారు. రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, పేదల కోసం పోరాటం చేస్తామని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న ఎమ్మడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు వచ్చి పెద్ద పెద్ద పదవులలో ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న ఎమ్మడి పడతాం. బాధ్యత కానీ కీటం కాదు. ఇప్పుడున్న నాయకులు చాలా మంది గెలిచే వరకు ఒకటేగా గెలిచిన పిల్లలే వస్తాయి, మారిపోతుంది. ఎక్కడికి వస్తున్నాయో పెద్ద కాదు. అప్పటిదాకా నిజంలో సత్యాగ్రహం మాట్లాడతారు. గెలిచిన పిల్లలు నేను ఎంతో మంది ఎమ్మెల్యేలు సాయం చేసిన పిల్లల కోసం, టికెట్ల కోసం నిజాయితీగా ఉంటున్నా. కానీ నా ఎవరు ఏమైనా ఉండదు. ఒక్కడే ఉంటా. ఈ అవినీతి ఎమ్మెల్యేలని, ఈ డిపాజిట్ ఎమ్మెల్యేలని ఎడబెట్టుకోవాల్సిన నాకు అవసరం లేదు. ఎందుకంటే నా వెంట ప్రజలు ఉన్నారు. ఈ మాసిపోయిన ఎమ్మెల్యే నాకు అవసరం లేదు. ఎంతసేపు డబ్బు పదవి గెలిపించిన ప్రజలు గాలి కొనేసి అధికారం ఉన్న దగ్గర కాలు మొక్కి దండం పెట్టి పవర్ పాలిటిక్స్. రాజగోపాల్ రెడ్డి గారు అందరూ ఉన్నారు, తెలంగాణ ఉండరు. అధికారం ఉంటే అదురుకుంటారు. అవునా కదా? గెలిచిన తర్వాత అంతే. సో అందుకనే ఏమంటున్నా, నా చేతులు మంచిగా రైట్. రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, ఏ రకంగా చూసుకోవాలి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్? ఈసారి స్వరం మరింత పెంచినట్టే కనిపిస్తుంది కదా? ఎప్పుడైనా కానీ రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు నేరుగా వ్యక్తులను టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉంటాయి. అలాగే వాళ్ళు అవతల ఉన్నటువంటి వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా కూడా వారిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు చూశాం. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా గతంలోనే చాలా సార్లు ఆయన కామెంట్లు చేయడం జరిగింది. అవసరమైతే సీఎం సీట్ నే కొట్టేయగలనంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేసిన సందర్భాలు చూశాం. కానీ ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి మళ్ళీ అదే ధోరణిగా మాట్లాడడంతో కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఏకంగా పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూనే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీలో లేని వాళ్ళు ఇవాళ పై స్థాయిలో పదవులు అనుభవిస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆ తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీలో లేరు. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో లేరు. ముఖ్యంగా వీళ్ళిద్దరిని ఉద్దేశిస్తూ కూడా ఈ రోజు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే ఆయన మాట్లాడిన సందర్భం ఉంది. మంత్రి ఏదైతే సొంత ప్రభుత్వం మీద ఆయన విచ్చుకోబడినట్టుగా మాట్లాడడం,
అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నారంటూ కూడా ఆయన విమర్శించడం జరిగింది. మరోవైపు రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, పేదల కోసం పోరాటం చేస్తామంటూ కూడా ఆయన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో అమలు చేసే విషయం పైన కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ హామీలు అమలు కావడం లేదనే విషయం పైన కూడా ఆయన ప్రత్యక్షంగా అంటే పరోక్షంగా కూడా ఆయన మాట్లాడిన పరోక్షంగా చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చేసింది రైతుల కోసం, అలాగే నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల కోసం, రైతులకు సంబంధించి ఇటు రుణమాఫీ విషయంలో కావచ్చు, కొంత రైతు బంధుకు ఆలస్యం అవుతున్న విషయం కానీ, ఇటు పేదల కోసం 5 లక్షలకు ఇందిరమ్మ ఇళ్లకు ఇస్తున్నటువంటి 5 లక్షల విషయం పైన కూడా ఆయన కొంత కామెంట్లు చేయడం జరిగింది. పేదలకేమో 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, బిల్లుల కోసం మాత్రం 500 రూల్స్ పెడతారు, కానీ దోచుకునే విషయంలో మాత్రం అడ్డగోలుగా లక్షల కోట్లు దోచుకుంటున్నారంటూ కూడా వారిని వదిలిపెట్టమంటూ కూడా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేయడం పట్ల కూడా సొంత కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిపైన, మంత్రులపైన, అలాగే సీఎం రేవంత్ రెడ్డి పైన ఆయన చేసినటువంటి కామెంట్స్ పరోక్షంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేసినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో మంత్రి పదవి ఇస్తామని చెప్పి అధిష్టానం మాట ఇచ్చినప్పటికీ ఆ మంత్రి పదవి విషయంలో అమలు చేయకపోవడం పట్ల కూడా రాజగోపాల్ రెడ్డి గత 2.5 ఏళ్లుగా కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా కామెంట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పైన కామెంట్లు చేశారు. మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నది సీఎం రేవంత్ రెడ్డి అని కూడా ఆయన పరోక్షంగా కూడా చాలా సార్లు కూడా నేరుగా సీఎం రేవంత్ పేరు ప్రస్తావించినప్పటికీ కూడా ఆ ఉద్యమంతో సంబంధం లేని వారు ఇప్పుడు పెద్ద పెద్ద పదవుల్లో ఉండడం తమకు ఇబ్బందికరంగానే ఉంది. కాకపోతే ఒక రాజకీయ పార్టీలో ఉండడం వల్ల తాము ఏం అనలేకపోతున్నాం అన్న తరహాలో ఆయన చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలా కనిపిస్తున్నాయి కదా, ఏమనుకోవాలి అసలు? శివ, అదే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన చేసినటువంటి ఆరోపణల విషయం పైన కూడా కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో లేని వ్యక్తులు పెద్ద పదవులు అనుభవిస్తున్నారు అని ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. పెద్ద పదవి అనేది సీఎం సీటే ఉంటుంది కాబట్టి ఆ సీట్ ను ఉద్దేశించే రాజగోపాల్ రెడ్డి మాట్లాడినట్టుగా కూడా కొంత విమర్శలు, ఆయన చేసినటువంటి విమర్శలను బట్టి కూడా అర్థమవుతుంది. ఇటు సీఎం తర్వాత మంత్రి పదవి ఉంటుంది. ఆ మంత్రి పదవుల పైన కూడా ఆయన ముఖ్యంగా అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీలో లేరు. తెలంగాణ ఉద్యమం సమయంలో మాత్రం రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీగా ఉంటూ పార్లమెంట్ లో తెలంగాణ కోసం ఆయన గలం వినిపించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీలో లేని వారు పెద్ద పదవులు అనుభవిస్తున్నారని చెప్పి పరోక్షంగా కూడా ఆయన విమర్శల పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంత్రి పదవులు కాంగ్రెస్ పార్టీలో ఆ సమయంలో లేని వాళ్ళు ఇప్పుడు మంత్రి పదవులు అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వారిని ఉద్దేశించి అన్నట్టుగానే కూడా తెలుస్తుంది. గతంలో కూడా చాలా సార్లు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ఇటు జానారెడ్డి, నల్గొండ జిల్లాకు సంబంధించి సీనియర్ నేత జానారెడ్డి పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. తన మంత్రి పదవి సంబంధించి ఆయన జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాసిన సమయంలో కూడా రాజగోపాల్ రెడ్డి నేరుగా జానారెడ్డిని ఉద్దేశిస్తూ కూడా విమర్శలు చేసిన సందర్భం చూసాం. సీఎం రేవంత్ రెడ్డి విషయంలో కూడా విమర్శలు చేయడం చూసినాం. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు సభల్లో పాల్గొన్నా, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నా కూడా ఇప్పటి వరకు కూడా అఫీషియల్ గా కూడా రాజగోపాల్ రెడ్డి ఎన్నడూ కూడా సీఎం పాల్గొన్నటువంటి సభలకు పాల్గొనలేదు. మరోవైపు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, క్యాబినెట్ మినిస్టర్లుగా ఉన్నటువంటి ఆయన సోదరునితో సహా మిగతా మంత్రులు కూడా ఎవ్వరు కూడా మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు అడుగు పెట్టలేదంటే రాజగోపాల్ రెడ్డి విషయంలో వీరంతా కూడా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, రాజగోపాల్ రెడ్డి విషయం పైన ఏ విధంగా స్పందించడం లేదు, ఎందుకు స్పందించారు అనే విషయం పైన కూడా కొంత రాజకీయంగా చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో అధిష్టానం కాలయాపన చేస్తుంది. కావాలని తనకు మంత్రి పదవి రాకుండా
అడ్డుకుంటున్నారు. తనతో పాటు పార్టీలో చేరిన సమయంలో హామీ ఇచ్చినటువంటి వివేక్ కావచ్చు, మరో వివేక్ సంబంధించి మంత్రి పదవి ఇచ్చారు, తనకు మంత్రి పదవి ఇవ్వలేదనేది కూడా ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడిన సిచ్యువేషన్ చూసాం. కానీ రాజగోపాల్ రెడ్డి మరోమారు కొద్ది రోజుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేయకుండా రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చారు తప్ప మళ్ళీ మంత్రి పదవి మంత్రివర్గ విస్తరణ ప్రస్తుతం ఉంది అని కూడా ప్రచారం సాగుతున్న నేపథ్యం. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి పేరు అందులో ప్రస్తావన వస్తలేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన, మంత్రుల పైన, కాంగ్రెస్ పార్టీ కాకుండా పార్టీలో చేరిన వారికి పదవులు దక్కిన విషయం పైన కూడా తనకు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మరోమారు ఎమ్మెల్యేగా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా ఉన్నారు. కాకపోతే గతంలో బీజేపీ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి వెళ్లి 1 year లోనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మంత్రి పదవి ఇవ్వడం లేదనే విషయం పైన కూడా రాజగోపాల్ రెడ్డి కొంత దూకుడుగా వ్యవహరిస్తూ ఇలాంటి విమర్శలు చేయడంతో ఈ రోజు ఏకంగా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో లేని వారే పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని గాని మంత్రులను కానీ ఉద్దేశించి మాట్లాడినట్టుగానే చర్చ సాగుతుంది. చూడాలి రాజగోపాల్ రెడ్డి మరోమారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా కాంగ్రెస్ అధిష్టానం స్పందిస్తుందా? టీపీసీసీ కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరిపైన విమర్శలు చేస్తే మాత్రం క్రమశిక్షణ కమిటీ వేస్తుంది. కానీ రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్రమశిక్షణ విషయం పైన కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కమిటీ కూడా వేయలేదు. మరోవైపు మొన్న 10 రోజుల క్రితమే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఏకంగా మందుల సామేల్ రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి కూడా హాట్ కామెంట్ చేయడం జరిగింది. దానికి కౌంటర్ కూడా రాజగోపాల్ రెడ్డి కౌంటర్ కూడా మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్న సమయంలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా ప్రస్తుతం తెలంగాణలో మాత్రం నడుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం